कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं లోకంలో ఒక లక్షణం ఆ గోపృచ్ఛము అంటారు. ఆవు తోక పసిపిల్లలకి చుట్టూ ఒకసారి తిప్పితే ఎంత భయంకరమైనటువంటి బాలారిష్టములు చేసేటటువంటి గ్రహములు కూడా విడిచిపెట్టేస్తాయి. అందుకే ప్రత్యేకించి పొలిమేర దాటించే ముందు తప్పకుండా తోక చుట్టూ తిప్పి పంపిస్తారు. ఎందుకని అంటే పొలిమేర దాటేటప్పుడే ఇబ్బందులు వస్తాయి. అసలు పిల్లలకే కాదు పెద్దవాళ్ళైనా కూడా శాస్త్రవచనం ఏమిటి అంటే పొలిమేర దాటేటప్పుడు ఆ ఊరి అధిష్టానానికి నమస్కారం చేసి వెళ్ళాలి. తీర్థయాత్రకు కానీ ఊరు విడిచిపెట్టి వెళ్ళినప్పుడు కానీ నమస్కరించాలి. పసిపిల్లలకి అది ఉండదు కాబట్టి గోవు యొక్క పృచ్ఛాన్ని తిప్పుతారు, ఓసారి పిల్లల చుట్టూ తిప్పుతారు. గోమూత్రమున్ చల్లి ఆ గోవు యొక్క మూత్రాన్ని పిల్లవాడి మీద చల్లారు. గోమూత్రం పంచగవ్యాలలో ఒకటి. ఆ కారణం చేత ఆ పసిపిల్లవాడి శరీరానికి కలిగినటువంటి ఉలికిపాటు మానసిక ఉద్వేగము వలన కలిగేటటువంటి రుగ్మతలు ఉపశమిస్తాయి. ఉగ్రగ్రహముల యొక్క పీడ వదులుతుంది. అందుకని గోమూత్రమున్ చల్లి తద్బాలాంగంబుల గోమయంబలదిరా పండ్రెండు నామంబులన్. ఆ పండ్రెండు నామంబులన్ అది పోతన గారి యొక్క ప్రయోగం. ఆ పండ్రెండు ఏ పండ్రెండు అంటే 12 విష్ణువుకి సంకేతం, 16 గణపతికి సంకేతం, 8 శివుడికి సంకేతం. ఒక్కొక్క అంకెని బట్టి అది ఎవరికి చెప్పారో చెప్పేయచ్చు. ఎప్పుడైనా 16 అన్నారనుకోండి అది గణపతిదని గుర్తు. సుముఖశ్చైకదంతశ్చకపిలో గజకన్నక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజాన్న వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజ షోడశైతాని నామాని యప్పటే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే. 16 గణపతి, 8 శివుడు. భూరంభం చనలో నిలోంబర మహార్నాథో హిమాంసు పుమాన్ నిత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం. అష్టమూర్తి తత్వంతో ఉండేవాడు శివుడు. 12 నామాలతో ఉండేవాడు శ్రీ మహావిష్ణువు. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ 12 నామాలు చెప్తాం కదా. చిత్రం ఏమిటంటే ఆ 12 నామాల్లో రామనామం ఉండదు. అసలు ఏ నామాన్ని విడిచిపెట్టకూడదని చెప్తామో ఆ నామం విష్ణువు యొక్క 12 నామాలలో లేదు. అంత గొప్ప నామం 12 నామముల యందు స్థానం ఇవ్వలేదు. మరి అది దోషం కదండి. అటువంటి రామనామం ఎందుకు లేదు అని అనుమానం రావచ్చు. అది ఒక్క మాట చెప్పి వదిలేదు కాదురా, ఇవి రోజుకు ఓ మాట చెప్పినా పర్వాలేదు, అది ఎప్పుడూ చెప్తూనే ఉండాలి. అందుకని ఒక మాట చెప్పమని మేము దాంట్లో చెప్పలేదు. అది సిద్ధాంతం. కాబట్టి ఆ 12 నామంబులను విష్ణువు యొక్క 12 నామాలతో ఆ గోమయాన్ని ఆయన శిరస్సు నుండి పాదముల వరకు అలదుతూ రక్ష పెట్టారు. ఏదో నీ శిరస్సును విష్ణువు రక్షించుగాక, కంఠమును హృషికేశుడు రక్షించుగాక, హృదయమును వామనుడు రక్షించుగాక, పాదములను దామోదరుడు రక్షించుగాక అంటూ పైనుంచి కింద వరకు 12 నామాలతో ఆయన శరీరానికి గోమయాన్ని అలదుతూ రక్ష పెట్టారు. గోమయం అంత గొప్ప రక్ష పసిబిడ్డలకి.